హాయ్ అండి. ఎలా ఉండారు? బాగుండారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు లక్ష్మీ రెసిపీలు వచ్చి చూసారా, ఒక మంచి మార్నింగ్ సూప్ అండి. ఇది బార్లీ సూపు. బార్లీ చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. చాలా మంచి హెల్తీ ఫుడ్. పొద్దున్నే మీరు టీ కాఫీలు తాగే బదులు ఈ బార్లీ సూప్ చేసుకొని రోజు తాగారంటే చాలా బాగుంటుందండి. మంచి హెల్తీ ఫుడ్డు. ఇది చూసారా, నేను కొంచెం దానికి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నా అండి. ఇది పొద్దుతిరుగుడు గింజలు, మళ్ళీ కర్బూజా గింజలు అండి. మీరు ఇంకా కావాలంటే గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఖర్జూర, ఎండు ద్రాక్షి, మళ్ళీ ఇక్కడ బాదాము, పిస్తా, గోడమండి. ఇవంతా ఉపయోగించుకొని ఎంత మంచి హెల్తీ ఫుడ్. అంటే ఇవంతా ఎందుకు వేయాలా అంటే పిల్లలు కూడా తాగాలంటే ఇవంతా వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది వాళ్ళకి. బాగా మంచి ఏమో పాయసం తాగుతా ఉన్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి. ఇవేమి వద్దనుకుంటే మీరు ఓన్లీ బార్లీ పౌడర్ వేసుకొని గంజి చేసుకొని తాగొచ్చండి. ఇవన్నీ కావాలంటే పిల్లలకు మంచి హెల్తీ ఉంటుంది. ప్రోటీన్ అంతా, డ్రై ఫ్రూట్స్ అంతా మంచి హెల్తీ కదా, అందుకని నేను వేసాను. మీకు బోర్ అనిపించకూడదు, ఒంటికి అది తగులుతూ ఉండాలి, తాగే ఇంట్రెస్ట్ బాగా రావాలంటే ఇలాగ ఏమైనా మిక్స్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మళ్ళీ దాలింబర గింజలు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. కానీ బార్లీ గంజి దానికి మంచి హెల్తీ ఉంటుందంటే కాళ్ళల్లో నీరు చేరుకొని కాళ్ళు వాపులు వస్తాయి కదా, కిడ్నీ ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నా కాళ్ళు వాపులు వస్తాయి, మళ్ళీ లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళు వాపులు వస్తాయి. అలాంటి ఏమన్నా నీరు చేరుకొని కాళ్ళు చేతులు వాసిండాయి మాకు, ఏం చేయాలనుకునేటప్పుడు ఇంట్లోనే ఈ చిట్కా చేసుకోవచ్చండి. మా హాస్పిటల్కి పోకుండానే తగ్గిపోతాయి. బార్లీ ఉంటే దాన్ని లైట్గా వేపేసుకొని పౌడర్ చేసుకొని గంజి చేసుకొని తాగినామంటే 3 days వాడినామంటే కాళ్ళు వాపులు అంతా తగ్గిపోతాయి. ఉండే నీరంతా తీసేస్తుందండి. ఇది చాలా మంచిది. ఇది కాళ్ళు వాపులు తగ్గిపోతాయి. కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. లివర్లో ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుందండి. మళ్ళీ ఇది గాడ్ అంటారు కదండి, దాంట్లో ఏమైనా రాళ్ళు చేరుకున్నా కూడా దాన్ని కూడా మంచి ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తుందండి. చిన్న చిన్న దాంట్లోకి ఆపరేషన్ చేసుకొని వాళ్ళు పాడు చేసుకునే బదులు ఇలాంటి చిట్కాలు, ఇవంతా ఆయుర్వేదిక్ చిట్కాలండి. చాలా మంచి హెల్తీ ఫుడ్లు ఇవంతా యూస్ చేసుకుంటే చాలా మంచిది. మీరు యూస్ చేసి చూడండి. దీన్ని ఎలా చేయాలా, దీని ప్రిపరేషన్ ఏమి, ఇంగ్రీడియంట్ అంతా వేసి దీని ప్రిపరేషన్ ఎలా చేయాలని నీకు చూపిస్తానండి. ఇప్పుడు కిచెన్లోకి పోయి చూపిస్తానండి. చూసారా, ఇట్లా కిచెన్లోకి వచ్చాయండి. స్టవ్ అంటించుకొని ఇలా బాండ్లీ పెట్టుకోవాలా. ఎందుకంటే ఈ బార్లీ వేపాలండి, వేపకుండా అట్లే మనం మిక్సీకి వేస్తే పౌడర్ చేస్తే బాగా రాదు. అందుకని చూసారా, బార్లీ వేసేస్తున్నా. చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇలాగా వేపుకోవాలా. చూసారా, ఇవి వేగిపోయినాయండి. ఎక్కువ నల్లగా మార్చేసుకోకూడదు, లైట్గా ఎంచుకోవాలి అంతే. మంట అంతా మీడియంలో పెట్టుకొని ఎంచుకోవాలా. మంట ఎక్కువ పెట్టేసామనుకో బిర్యానీ మాడిపోయి నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతే పౌడర్ అంత బాగా రాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. ఇలా దోరగా ఎంచుకుంటే చాలు. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది. మనము సూప్ తాగేటప్పుడు
ఏమన్నా జ్వరాలు వచ్చి ఎక్కువ టైర్డ్ అయిపోయి పడిపోయి సుస్తైపోంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు నేను, కలర్ మారిపోతాండాయని. ఇప్పుడు చల్లగా కావాలండి, వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూసారా, వేరే ప్లేట్లోకి తీసేస్తాను. ఇవి చల్లారల్లా పౌడర్ చేసేకి. ఉడుకుడికి వేసినామంటే పౌడర్ సరిగా రాదు. మనం నిల్వ చేసుకోవాలి కాబట్టి పౌడర్ బాగా డ్రైగా బాగా ఉండాలండి. జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది సూప్ చేసి ఇచ్చినామంటే వాళ్ళు బిర్యానీ కోలుకుంటారండి. కడుపులో మందులు మింగి ఒకతర బాధ అనిపిస్తూ ఉంటుంది కదా, కడుపులో ఒకతర మంట, చాలా ఏం తిన్నా కడుపులో మంటగా ఉంది అంటారు కదా, అట్లాంటివంతా తగ్గిపోతాయి, బిర్యానీ కోలుకుంటారు వాళ్ళు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా ఉంది కదా, అది కొంచెము చిన్నగా ముక్కలు చేసుకొని వస్తానండి, చూపిస్తాను మళ్ళీ ఎలా చేయాలనేది. ఇవేమీ ఏం లేదండి, ఇవంతా ఏం అట్లా వేసుకోవచ్చు. దీన్నంతా డ్రై రోస్ట్ చేసే అవసరం లేదు. కావాలంటే మీరు ఈ బాదాము గోడామి అదంతా ఉంది కదండి, మీరు కావాలంటే నెయ్యి వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ కోసము. అవంతా ఏం వద్దులంటే అట్లే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. నేను అలాగే వేసుకుంటాను, మళ్ళీ నెయ్యి అంతా వేసేది వద్దు అనేసి. అయితేనే బాగుంటుంది, నాకు ఇష్టం అండి, అందుకే నేను అట్లా వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకొని అంతా ఫ్రై చేసుకోండి లైట్గా. ఇవి కట్ చేసుకొని వచ్చి చూపిస్తాండి. అంత చల్లగా కాలేదు, కొంచెం లైట్గా ఉందండి, పర్వాలేదు, అట్లనే వేసుకోవచ్చు. చేయబెట్టే అంత వేడుంది చాలు. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలా, మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఎక్కువ ఉండేవి కదా, అందుకే 2 సార్లు వేస్తాను. చూసారా, నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తాను. చూసారా, మిక్సీ పట్టుకొచ్చేసాను. చూసారా, ఇది కొంచెం బరబరగ్గా ఉన్ని పర్వాలేదు, బరబరగ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే అట్లా వేసుకోండి. మీకు ఇంకా నైస్గా కావాలనుకుంటే ఇలాగా జల్లెడు ఉంటే జల్లెట్లో వేసుకొని మీరు జల్లెడు పట్టుకోవచ్చు ఇంకా నైస్ పౌడర్కి. దాంట్లో ఉండే నూకంతా బయట వచ్చేస్తుందండి. చూసారా, ఇంకా రొంచ ఇంత. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటాం కదా, అందులోకి వేసుకొని మళ్ళీ ఉండేటివి అందులో వేసుకొని రెండోసారి మిక్సీ పట్టేసుకుంటే చాలండి, అయిపోతుంది. చూసారా, వేసేసాను. ఇది మిక్సీ పట్టుకొని చూపిస్తాను. రెండోసారి పట్టుకొచ్చేసాను. ఇప్పుడు కూడా మీకు ఇంకా దాంట్లో ఇంకా నూకలు ఉన్నాయి అనుకొని డౌట్ వస్తే మళ్ళీ ఇలా జల్లెడ పట్టేసుకోండి. చూసారా, లైట్గా ఉంది, అంతేం ఎక్కువ లేదండి. చూడండి ఎంత ఉంది, కానీ అంతేం పెద్ద పెద్ద ఏం లేవండి, చిన్న చిన్నవే. కావాలంటే అట్లా వేసేసుకోవచ్చు. చూడు, ఇంత లేదు మాకు అలాంటిది అంత కూడా వద్దనుకుంటే ఏడైనా ఒక డబ్బాలు వేసుకోండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు అందులోకి వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇంత పౌడర్ వచ్చిందండి. చాలా హెల్తీ అండి ఇది. చాలా రోజు మార్నింగ్ ఒక గ్లాస్ తాగినామంటే ఏం టీ కాఫీ ఏం అవసరం లేదండి. ఇది మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే చాలండి, ఆకలి కూడా అవ్వదు అసలు. మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. 2 టైం తీసుకున్నారనుకోండి మీరు, మార్నింగ్ మళ్ళీ నైట్లో భోజనం చేయకుండా ఇదే ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, అలా 3 నెలలు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి. బాడీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మెయిన్ లివరు, కిడ్నీ, గాడ్ బ్లాడరు, ఇంకా అట్లా మెయిన్ వాటికంతా చాలా మంచిదండి ఇది, కళ్ళకు అంతా.
ఇప్పుడు దీన్ని గాజు దాంట్లో నిలువ చేసుకున్నామండి. చూసారా, ఇలాంటి దాంట్లో నేను ఆల్రెడీ వేసింటిని, ఖాళీ అయిపోయింది. మనం ఇంత ఒకే రోజే తినేయకూడదండి, రోజుకు 1 స్పూన్ చాలు. కిలో గింజలు వేసినామంటే చాలా పౌడర్ వస్తుందండి. మనము 2 వీక్ 3 వీక్ తినచ్చు. రోజు చేసుకొని అవసరం లేదండి, ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనము 2 వారాలు 3 వారాలు తిన్నాక ఖాళీ అయినాక 1 స్పూన్ 2 స్పూన్లు ఉందన్నాక అప్పుడు చేసుకున్న చాలండి. అంత దీంట్లో వేసేసి చూపిస్తాను. చూసారా, ఒక బాటిల్కి వచ్చిందండి, బాటిల్ వేసేసాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మెజర్మెంట్ కోసము ఇలాంటిదైనా పెట్టుకోండి. మీకు రోజు 1 స్పూన్ చాలు అనుకునేట్లుంటే ఇలాంటిది పెట్టుకోండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, ఎంతమంది ఇంట్లో ఉండారో చూసుకొని అందరూ తాగాలనుకుంటే ఎన్ని స్పూన్లు కావాలో అన్ని స్పూన్లు వేసుకోండి. ఇంకోటి, ఇది ప్లాస్టిక్ కదండి, ప్లాస్టిక్ వద్దు అనుకునేట్లుంటే ఇలాంటిది కూడా స్టీల్ వేసుకోవచ్చండి, మీరు మీ ఇష్టం. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి. చూసారా, నేను 1 గ్లాస్ నీళ్ళు వేసాను, ఇంకా కొన్ని వేయచ్చండి. చూసారా, ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్లో ఫుల్ ఉంటుంది, చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు ఉంటుందండి. దాంట్లో ఇప్పుడు నేను ఈ స్పూనే నేను దీంట్లోనే వేసుకుంటాను కాబట్టి దీంట్లోనే మెజర్మెంట్ తీసుకుంటాను నేను. ఇలా తీసుకొని ఇలాగా సమానానికి, ఫుల్గా లేకుండా సమానం, ఎట్లా అంటే సమానం అవుతుంది కదా, ఇలా చూడు 1 స్పూన్ వేసుకోవాలండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొక స్పూన్. చూసారా, ఇంకొక స్పూను, లేదు ఇందులో అర్థం కూడా వేసుకోవచ్చండి. మాకు ఎక్కువ లైట్గా చాలనుకునేట్లుంటే ఇట్లా అర్థం. చూసారా, అర్థం వేసి అర్థం అట్లా పెట్టేసాను. నాకు 1.5 చాలండి, అందుకే నేను 1.5 వేసుకుంటాను. 1 స్పూన్ కానీ లేదు 1.5 అయినా వేసుకోండి. 2 వేసుకున్నారనుకోండి, ఒకరికి అయితే 2 వేస్తే ఎక్కువ అయిపోతుంది, చాలా చిక్కగా వస్తుందండి సూపు. గంజి చాలా చిక్కగా వస్తుంది. 1 స్పూన్ లేదు 1.5 వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. లేదు మీకు ఎక్కువ మంది ఉండారు, ఎక్కువ కావాలనుకుంటే మీరు జనాలకి ఒక్కొక్కరికి 1.5 స్పూన్ లెక్కన ఎన్ని కావాలన్నా అది వేసుకోండి. స్పూన్ పెద్దదైతే ఒకే చాలు. ఇది చూడు, చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను 1.5 వేసుకున్నాను. అది ఇట్లా క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఫస్టే స్టవ్ అంటించేయకూడదండి, ఉడికి నీళ్ళలో వేస్తే అది కుడతలు కడుతుంది. సన్నీళ్ళు వేసేసి ఇలా తిప్పేయాలండి. చూసారా, ఇలాగా కుడతలు కట్టకుండా బాగా కలిపేయాల. చూసారా, ఇప్పుడు కలిసిపోయింది, బాగా మిక్స్ అయిపోయింది. ఇది ఇప్పుడు స్టవ్ అంటించాలి. స్టవ్ అంటించి మీడియంగా పెట్టుకొని, ఎక్కువ పెట్టుకున్నా మీడియంగా పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది, కింద కుడతలు లెక్క కట్టేస్తుంది, మళ్ళీ బాగుండదు. ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, బాగా తెరలుతుందండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇలా మంట స్లిమ్లో పెట్టుకొని, తక్కువ మంట పెట్టుకొని మనము చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు పెట్టేసి ఏదో పనులు చేసుకోండి అట్లా ఎక్కడ వెళ్ళిపోతే అది కుడతలు కట్టేస్తుంది. దగ్గరుండి ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. చూసారా, బాగా అయిపోయింది ఇది, అంతే. ఇంకా స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అంతా కట్ చేసాను కదండి, అన్నీ కొంచెం కొంచెం కట్ చేశాను. బాదామి, తర్వాత ఇది ఎండు ద్రాక్ష అండి, పిస్తా, గోడామి, అంతా పొద్దురెడు గింజలు, ఇది
కర్బూజ గింజలు అన్నీ వేసానండి. అంతా మిక్స్ ఉంది చూడండి. అంతా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలా డైరెక్ట్గా. ఇవి ఒకటే కాదండి, ఓట్స్ ఉన్నా కూడా ఓట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఓట్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి స్వీట్నెస్ కావాలనుకుంటే మీరు చప్పగా అలాగే తాగలేం కదా, స్వీట్ వేసుకోవాలనుకోండి ఎట్లుంటే మీ ఇంట్లో హనీ ఉంటే కనుక హనీ కూడా వేసుకోవచ్చండి. హనీనో లేకుంటే బెల్లమో ఏమో వేసుకోవచ్చండి. చూసారా హనీ, ఇంకా ఇది ఓపెనే చేయలేదండి, న్యూ బాటిల్, అందుకని చూపిస్తున్నాను. లేదంటే బెల్లం వేసుకోవచ్చండి. చూసారా బెల్లం, బెల్లం కూడా మంచి ఐరన్ ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్ కదండి. పిల్లలకి ఇచ్చేట్లుంటే బెల్లం వేసి ఇవ్వండి. మీరు ఏమన్నా వెయిట్ లాస్ కావాలనుకుంటే అని వేసుకోండి. అని చూసారా అని వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. అని వేసుకునేట్లుంటే చల్లగా అయిపోయినాక వేసుకోవాలండి, ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసుకోకూడదు. కొంచెము దిశాలు కొంచెము వేడి తగ్గినిచ్చేసుకోవాలా. ఇప్పుడు లేదంటే బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు పిల్లలకి ఇచ్చేట్లుంటే కనుక బెల్లం వేసేయండి. దీంట్లో మంచి ఐరన్, మంచి చాలా హెల్తీ కదండి. బెల్లం వేస్తే పిల్లలకు కావాల్సింది టేస్ట్ వస్తుంది, వాళ్ళకి మంచి ఎనర్జీ సిక్కుతుంది. మీకు కావాలంటే అని వేసుకోండి. మీరు ఏమైనా లావుగా ఉండారు, వెయిట్ లాస్ కావాలనుకోండి అట్లుంటే మీరు అని వేసుకోండి. లేదు మాకేం అవసరం లేదు, మేము కూడా బెల్లం వేసుకుంటాం అంటే మీ ఇష్టం అండి, బెల్లం వేసుకోండి. నేను బెల్లం వేస్తానండి. చూసారా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను 3 పీస్ వేస్తాను, మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోండి. నేను లైట్గా వేసుకున్నాను అంతే. అది ఉడుగ్గా ఉంటుంది కదండి, కరిగిపోతుంది. లేదు మీకు బెల్లం కరగాల, ఇంకా బాగా కరగాలనుకుంటున్నట్లుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ అంటించుకొని లైట్గా దాన్ని ఉడికి చేసినామంటే బెల్లం కరిగిపోతుందండి. అలాగా మళ్ళీ 2 మినిట్స్ పెడితే చాలు, బెల్లం కరిగిపోతుంది. ఈ మార్నింగ్ తాగినా కూడా ఆకలి వేస్తుంది, ఇంకా ఫుడ్ తినాలనిపిస్తుంది అని అనుకునేట్లుంటే మీ ఇంట్లో ఓట్స్ ఉంటే కన్నా ఓట్స్ కొంచెం మిక్స్ చేసుకోండి ఈ సూప్లోకే. ఇది ఉడికయ్యి మెత్తగా అవుతుందండి, తినడానికి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అప్పుడు మీకు ఆకలి అనిపించదు. అంతే, స్టవ్ పెట్టేసి సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తానండి. చూసారా, నేను గ్లాసులోకి వేసేసానండి. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇలాగా మార్నింగు ఒక గ్లాస్ మీరు తాగినారనుకుంటే మీకు మంచి ఎనర్జీ, మంచి హెల్తీ దొరుకుతుందండి. మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటే బెల్లం బదులు అని వేసుకొని ఒక 3 నెలలు కంటిన్యూగా తీసుకున్నారంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. మీకు ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయనేది అన్నీ సాల్వ్ అవుతాయండి. మెయిన్ థైరాయిడ్ ఉండళ్ళు, వాళ్ళకి చేతులు కాళ్ళు నొప్పులు, ఇతర ఎనర్జీగానే ఉండరండి వాళ్ళు, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఇవి మేమేం తిన్నా వెయిట్ తగ్గలేదు అనే ఫీలింగ్లో ఉంటారు. అలా ఉండే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ గాడ్ బార్డర్లో ఏమో రాళ్ళు ఉండి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తా అంటే అది కూడా సాల్వ్ అవుతుందండి. మళ్ళీ కిడ్నీ ప్రాబ్లము, వాళ్ళు చేతిలో కాళ్ళు నీరు నిండుకొని అలాగే వాసుకు ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోతాయండి. లివర్ ప్రాబ్లం ఉన్న తగ్గిపోతుంది. చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. సో ఇది బార్లీ గంజి తాగితే జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచి హెల్దీ, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. మీరు అర్థం చేసుకొని ఇది రోజు మార్నింగ్ టీ కాఫీల బదులు ఒక గ్లాస్ తీసుకొని తాగినారంటే మీరు చాలా హెల్తీగా ఉంటారండి. మీరు ఎంత బాగుండాలని ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి, నాకు దీని గురించి తెలుసు కాబట్టి, ఇది మంచి డ్రింకు, మంచి హెల్తీ డ్రింక్ కదా, చాలామంది బాధపడుతూ ఉంటారు నాలాగనేసి నేను అందరికీ షేర్ అందరూ యూస్ చేసుకొని బాగుండాలనే ఉద్దేశంలో నేను చేశానండి. నాకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. నాకు కూడా థైరాయిడ్ ఉందండి. నేను డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మా డాక్టర్ నాకు ఈ సజెషన్ ఇచ్చింది, నువ్వు ఈ డ్రింక్ తాగు చాలా మంచిదని. నేను
ఇది యూస్ చేసి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడుతున్నానండి. ఇలాంటి మంచి విషయము షేర్ చేయడం చాలా మంచి పనే కదా అని నేను చేశాను. దయచేసి మీకు ఎవరికైనా ఇది మంచి హెల్తీ డ్రింక్ కాబట్టి అందరూ యూస్ చేయండి. అందరూ యూస్ చేసి హెల్తీగా ఉండాలని ఆశపడుతున్నానండి. హెల్తీగా ఉండండి. మీకు నా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. దయచేసి యూస్ చేసి ఆరోగ్యం కాపాడుకోండి. పొద్దున్నే మార్నింగ్ లేస్తేనే టీ కాఫీల బదులు ఇలాంటి హెల్తీ డ్రింకులు తాగి హెల్తీగా ఉండండి. ఇలాంటి